హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్స్ అండ్ పొటాటో కర్రీ. సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా చేసానో కామెంట్ రూపంలో చెప్పండి. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకొని ఆనియన్స్, టమాటో, మిర్చి అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎగ్స్ బాయిల్ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందే పసుపు ఎగ్స్లో వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకోవాలండి. అవి ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి చూడండి. మరీ రోస్ట్ ఫ్రై అవ్వకూడదు, లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. వాయిస్ ఓవర్ డైరెక్ట్గా ఇద్దామని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చాము. ఫ్యాన్ సౌండ్ పడిపోయింది. తర్వాత వెహికల్స్ సౌండ్ కూడా వినిపిస్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ కట్ చేసి మళ్ళీ నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన ఆయిల్లో ఇప్పుడు ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అవి మా చెట్టుకి కాసినవండి. మిర్చి మా హస్బెండ్ పక్క నుంచి వేసావా అంటున్నారు. నేను వేసానేమో అంటున్నారు. అందుకని చెప్పేసి మిర్చి కోసం వాదన అవుతుంది. మిగిలిన ఆయిల్లో కరివేపాకు, మిర్చి, ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీకు నేను లైట్ రోస్ట్ చేశాను కదా ఎగ్స్, అవి చూపిస్తున్నాను. పసుపు అండ్ సాల్ట్ ఆనియన్స్ వేగినప్పుడే వేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నది సాల్ట్ త్వరగా వేస్తే మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందే ప్రిపేర్ చేసి ఉంచుకుంటానండి. 1 మంత్కి ఒకసారి తయారు చేస్తాను. పసుపు, సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై అయ్యి పొటాటోస్ అనేవి వాటర్లోనే ఉంచుకోవాలండి. పీసెస్ అన్నీ కట్ చేసుకున్నవి బయట ఉంచితే కనుక బ్లాక్గా అయిపోతాయి. వాటర్లో ఉంచుకుంటే అలాగే ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత పొటాటో ముక్కలన్నీ వేసేసి కలిపేసుకోవాలి. అవి ఆయిల్లో బాగా మగ్గుతాయి. టమాటోస్ వేసిన వెంటనే పొటాటో పీసులు కూడా వేసేయాలి. మొత్తం ఆయిల్లో మగ్గనివ్వాలండి. పొటాటో ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ చూడండి పైకి ఎలా తేరుతుందో, అప్పటి వరకు మగ్గనివ్వాలి. మంట అయితే మీడియంలోనే పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. తర్వాత కారం తీసిన తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. ముందే కారం వేసుకుంటే అడుగు పట్టేస్తుంది. మా మమ్మీ వచ్చింది, చికెన్ పికిల్స్ పెట్టింది. మీకు కావాలా అని చెప్పేసి అని అంటుంది.
చాలా సూపర్ పెడుతుంది పికిల్స్ అన్నీ. ఆల్రెడీ మా మమ్మీ కాకినాడ వారి కర్రీ పాయింట్ అని చెప్పేసి మా కాలనీలో నడిపించింది. పికిల్స్ కానీ, కర్రీస్ కానీ చాలా టేస్టీగా చేస్తది. నెక్స్ట్ వచ్చి పొడాలు, కరివేపాకని అన్నీ చేస్తది. మగ్గిపోయింది చూడండి. నెక్స్ట్ ఎగ్స్ వేసేసుకొని వాటర్ మనకు కావాల్సినంత దానికి సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. అయిపోయింది చూడండి, దగ్గర పడిపోయింది, తీసేసాను. మేము ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను చూడండి. నేను తింటున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి. సింపుల్ రెసిపీ. మా హస్బెండ్కి కూడా పెట్టేసాను. ఇద్దరం ఒకసారి. ఫస్ట్ నాకు వీడియో తీశారు అందుకని చెప్పేసి నెక్స్ట్ మా హస్బెండ్ ఎలాగుందంటే సూపర్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వైజాగ్ అమ్మాయి 7777. లైక్ చేయండి, షేర్